బట్టి వందనం స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు అన్ని కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా మన యొక్క జీవితాల్లో చేయడానికి దేవుడు చూపిస్తున్న గొప్ప ఆధిక్యత, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఉచితమైన కృప, మనల్ని ప్రేమించి నీతిమంతులుగా తీర్చి ప్రతి పరిస్థితుల్లో మనకు తోడుండి నడిపించే దేవాది దేవుని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము మనం గనక ఇక్కడ చూస్తే ఎంత చక్కగా రాజుని సిద్ధపరిచిన తర్వాత దేవాది దేవుడు ఎన్ని మాటలతో వాళ్ళతో మాట్లాడుతుంచో. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా, దేవునికి స్తోత్రం, తన రాజ్యమును బలపరుచుకొనెను. ఎవరిలు? అతడు యూదా దేశంలోనికి ప్రాకారపురములన్నిటి అందును సైన్యముల నుంచి యూదా దేశం అందు తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందు కావలి, దేవునికి స్తోత్రం, కావలి బలమును ఉంచెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రతి పరిస్థితుల్లో నుంచి తండ్రి సంపాదించిన రాజ్యాన్ని కాపాడుకోవడానికి దేవుని కృపను బట్టి కావలి బలాన్ని ఉంచుతుందంట, కావలిని పెడుతుందంట. అక్కడ దేవుని మహిమ. దేవుడు కూడా కావలి వారిని ఉంచండి. మీరు పొద్దున్న లేసి ఏం చేయాలంటాడు? మీరు కావలి వారుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావలి వారు ఏ విధంగా ప్రార్థన చేస్తారు? రాత్రి నుంచి వాళ్ళు పొద్దున వరకు వేచి ఉంటారంట. ఎందుకు? వాళ్ళ టైమింగ్ అంతసేపు వాళ్ళు ఒక పని జరిగించాలి. కావలి వాళ్ళు ఉన్నట్టు మీరు దేవుని దగ్గర ఉండండి. ఎందుకంటే కాచుకొని ఉండండి. ఎటు నుంచి ఏ శత్రువు పన్నాగము పనిచేస్తుందో, ఎటు నుంచి శత్రువు పనిచేస్తాడో, శత్రువు భయంకరమైన పరిస్థితుల్లో ఎవరిని మింగుదునా అని వస్తున్న ఆ టైంలో కావలి వారి నుంచి ఉండంట. ఇక్కడ యెహోషాపాతు కావలి వాళ్ళని బలపరిచెను. దేవునికి స్తోత్రం. కావలి అంత గొప్పది దేవుడి దగ్గర. మనము ఆయన కావలి వారిగా పనిచేయాలి. యెహెజ్కేల్ అంటాడు, దేవుడు కావలి వారిగా ఉంచి ఉన్న ఇజ్రాయేల్ కొరకు, యూదా వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళు రక్షింపబడాలి, వాళ్ళ రక్షణలోనికి రావాలని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేస్తున్న ప్రతిదీ కూడా యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు, దేవునికి స్తోత్రం, దావీదు నడిచిన మార్గంలో, సత్యమైన మార్గంలో, సంతోష విషయాలలో దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని యెహోషాపాతు ప్రతి దగ్గర దేవుని మీద ఆధారపడి ఆయన యొక్క కృపని పొందుకోవడానికి, సమస్త విధములైన ఆయన గొప్పతనాన్ని వృద్ధిపరచడానికి యెహోషాపాతు దేవుని కొరకు తను బలపడి ఇతరులను బలపరుస్తూ దేవుని రాజ్య పరిచర్య కొరకు నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. గొప్పది అద్భుతాచరకారాలు చేసిన తండ్రి, నిబిడలను దీవించి ఆశ్రయించి కృప దయచేత యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.